హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న అఖండ 2 ఈ నెల 5వ తారీఖున అయితే రిలీజ్ అవ్వబోతుంది భయ్య. అయితే ఈ అఖండ 2 మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ ఎంత, జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. దాంతోపాటు రిలీజ్కి ముందే ఈ మూవీ అయితే టేబుల్ ప్రాఫిట్ అనేది అందుకుంది భయ్య. మరి ఏ విధంగా టేబుల్ ప్రాఫిట్ అనేది ఈ మూవీకి వచ్చింది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఈ అఖండ 2 మూవీకి భయ్య దాదాపుగా 200 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. ఇదేంటి బాలయ్య సినిమాకు ఎంత ఎక్కువ బడ్జెట్ పెట్టేశారా అని మీకు డౌట్ అయితే కొంతమందికి రావచ్చు. పెట్టారు భయ్య. కాంబినేషన్కు ఉన్న హైప్ అలాంటిది. మీ అందరికీ తెలుసు, బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. 2010లో వచ్చింది సింహ, బ్లాక్ బస్టర్ హిట్. 2014లో వచ్చింది లెజెండ్, బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత 2021లో కరోనా టైంలో వచ్చింది అఖండ, బ్లాక్ బస్టర్ హిట్. మరి ఆ అఖండాకి సీక్వెల్గానే ఈ అఖండ 2 అనేది వస్తుంది. మరి సీక్వెల్ హైపు, కాంబినేషన్ హైపు, అన్నిటికి మించి డివోషనల్ హైపు. ఈ మధ్య డివోషనల్ సినిమాలు గట్టిగా ఆడుతున్నాయి. కాంతార అయినా, హనుమాన్ అయినా, ఏ విధంగా ఆ అన్ని హైపులు కలిపి ఈ మూవీకి బడ్జెట్ అయితే భయ్య 200 కోట్ల వరకు అయ్యింది. దానికి తోడు మన బోయపాటి తన యాక్షన్ మాస్ను స్కేల్ పెంచి పాన్ ఇండియా రేంజ్లో తీశాడు. అందువల్ల బడ్జెట్ అయితే 200 కోట్ల వరకు అయింది. మరి 200 కోట్ల వరకు ఈ మూవీకి బడ్జెట్ అయినప్పటికీ రిలీజ్కి ముందే టేబుల్ ప్రాఫిట్ అనేది ఈ మూవీకి వచ్చేస్తుంది భయ్య. అది ఎలా అంటే ఓటీటీ రైట్స్ ద్వారా 84 కోట్లు వచ్చాయి, శాటిలైట్ రైట్స్ ద్వారా 60 కోట్లు వచ్చాయి, ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా 123 కోట్ల వరకు వచ్చాయి. ఇవన్నీ కలిపి 267 కోట్ల వరకు ఈ మూవీ అయితే అమ్మేశారు. మరి పెట్టిన బడ్జెట్ 200 కోట్లు మాత్రమే. మరి 200 కోట్లు ఆ 267 కోట్లలోంచి తీసేస్తే 67 కోట్ల టేబుల్ ప్రాఫిట్ అనేది ఈ మూవీ అయితే అందుకుంది భయ్య. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, ఈ మూవీకి అసలు ఏరియా వైజ్గా ఎంత బిజినెస్ జరిగింది, జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. మరి నైజాం నుంచి ఈ మూవీకి 27 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. సీడెడ్ నుండి 24 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. ఇక ఉత్తరాంధ్ర 13.5 కోట్లు, గుంటూరు 9.5 కోట్లు, ఈస్ట్ 8.2 కోట్లు, వెస్ట్ 6.5 కోట్లు, కృష్ణా 7 కోట్లు, నెల్లూరు 4.4 కోట్లు. ఏ విధంగా ఏపీ అండ్ తెలంగాణ కలిపి మొత్తం మీద 100 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది భయ్య. అంటే ఈ మూవీ ఏపీ అండ్ తెలంగాణలో హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 100 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. గ్రాస్ వచ్చేసి 180 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఇదైతే చాలా బాగా ఎక్కువ భయ్య. ఎప్పటి వరకు వరల్డ్ వైడ్గా బాలయ్య సినిమాలు 150 కోట్ల మార్కు దాటిన సినిమాలు లేవు. అఖండానే 130 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన బాలయ్య సినిమాలు డాకు మహారాజ్ అయినా, వీరసింహారెడ్డి అయినా, ఎటువంటి సినిమాలు 100 కోట్ల మార్కు టచ్ చేసాయి, కానీ 150 కోట్ల మార్కు అయితే దాటలేదు. అలాంటిది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలోని హిట్ అనిపించుకోవాలంటేనే 180 కోట్ల మార్కు అనేది దాటాల్సి ఉంది భయ్య. ఇక ఈ విధంగా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్లో 15 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా 183 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. అంటే వరల్డ్ వైడ్గా ఈ మూవీ బ్రేక్ ఇవ్వడం అవ్వాలంటే భయ్య జరిగిన బిజినెస్ని బట్టి 125 కోట్ల వరకు షేర్ను, 240 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంటుంది అనమాట. అయితే బాలయ్య బాబుకి ఇప్పటి వరకు 150 కోట్లు దాటిన సినిమానే లేదు, 240 కోట్లు అచీవ్ చేస్తుందా అనే డౌట్లో కొంతమంది అయితే ఉండిపోయారు భయ్య. అయితే సీక్వెల్ హైప్కి, కాంబినేషన్ హైప్కి, డివోషనల్ హైప్కి, పాన్ ఇండియా ఫీల్కి, ఇవన్నిటికి హిట్ టాక్ వస్తే 240 కోట్లు కొట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, 200 కోట్లు దాటడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, 200, 300 కోట్లు కూడా టచ్ ఇస్తుంది. మరి అసలు ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఇటువంటి అప్డేట్స్ కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.